ఐదేళ్లు అధికారాన్ని వెలగబెట్టిన వైసీపీ ప్రభుత్వమే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, బార్లను నిర్వహించిందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ఏకంగా డిస్టిలరీస్ను తమ గుప్పెట్లో పెట్టుకుని నాసిరకం మద్యం బ్రాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ లిక్కర్ తాగి జనాలు చనిపోయారని, చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు, నాన్ డ్యూటీ లిక్కర్పై ఉక్కుపాదం మోపడం రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967 అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్ గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ ట్యాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి ట్యాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి అమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. అలాగే బ్రాండ్స్ అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో వాళ్ళ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు డిస్టిలరీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డిస్టిలరీస్కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లిక్కర్ మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం, వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ, వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ